చాలామంది కిడ్నీ డోనర్స్ ఇప్పుడు ముందుకొస్తూ ఉంటారు సార్. అయితే డోనర్స్ విషయం పక్కన పెడితే, ఇప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది? కిడ్నీ రిసీవర్స్. రిసిపియంట్ కిడ్నీ రిసిపియంట్కు మెయిన్ కాంప్లికేషన్ ఏముంటుందండి? రిజెక్షన్. రిజెక్షన్. మనం రిజెక్షన్ ఇందాక కిడ్నీ మాట్లాడుకున్నట్టు. ఇందాక మాట్లాడుకున్న రిజెక్షన్ ఓకే. ఎందుకు రావచ్చు? కిడ్నీ సరిగ్గా మ్యాచ్ అవ్వలేదు, మనం దానికి డీసెన్సిటైజేషన్ సరిగ్గా జరగలేదు, మందులు సరిగ్గా వేసుకోలేదు అన్నప్పుడు రిజెక్షన్ రావడానికి ఛాన్స్ ఉంది, ఈ కారణాల్లో ఏదైనా. సెకండ్ది ఇన్ఫెక్షన్స్. సో వీళ్ళ మందులు హై డోసెస్లో ఉన్నాయనుకోండి, వీళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంటుంది, సో ఇన్ఫెక్షన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలానే కాకుండా వీళ్ళ బాడీలో కొన్ని ఉన్న ఆర్గానిజమ్స్ రియాక్టివేట్ అవుతాయి, ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్, కొన్ని వైరస్ ఇలాంటివి. సో ఇన్ఫెక్షన్ అనేది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే. సో ఇవి కాకుండా వేరేవన్నీ చాలా చాలా రిమోట్ అండి. మెయిన్గా వచ్చేది వాళ్ళ కాంప్లికేషన్స్ ఈ రెండే. థర్డ్ది ఏమంటారా, కొంతమందికి మేము ఇచ్చే రిజెక్షన్కి వచ్చే మందుల వల్ల డయాబెటీస్ రావచ్చు, షుగర్ రావచ్చు. ఓకే. అదర్ దెన్ దిస్ ది ఆల్ అదర్ కాంప్లికేషన్స్ ఆర్ నెగ్లిజిబుల్, దే ఆర్ వెరీ మైనర్. షుగర్ వస్తుందా సార్ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన తర్వాత? అవును, కొంతమందికి షుగర్ రావడానికి ఛాన్స్ ఉంది. మనం ఇచ్చే యాంటీ రిజెక్షన్ మందులు ఉంటాయి కదా, టాక్రోలిమస్ లాంటివి, ప్రెడ్నిసిలోన్ లాంటివి, దానివల్ల షుగర్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉందనుకోండి, వీళ్ళకి రావడానికి ఛాన్స్ మరీ ఎక్కువ. మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మాట్లాడుకున్నప్పుడు బీపీ ఆర్ షుగర్, ఈ రెండు బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఉంటే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఒకవేళ ఈ కిడ్నీ ఈ షుగర్ వ్యాధి లేదంటే బ్లడ్ ప్రెషర్ లేకపోయినా కూడా మనకి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఇందాక అన్నట్టు డయాబెటీస్, హైపర్టెన్షన్ మెజారిటీ ఆఫ్ దెమ్కి అవే కాజెస్. అవి కాకుండా చాలా అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. గ్లోమర్లోనెఫ్రైటిస్ లాంటివి, అంటే గ్రూప్ ఆఫ్ డిసీజెస్. దానిలో ఆ గ్లోమర్లోనెఫ్రైటిస్ కన్నా ప్రోగ్రెస్ అయిందనుకోండి, సరిగ్గా ట్రీట్మెంట్ లేకుండా, వాళ్ళందరికీ కూడా ఇది వస్తారు. కొన్ని హెరిడిటరీ డిసీజెస్ ఉంటాయి, లైక్ ఆల్పోర్ట్ సిండ్రోము, పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్, ఇలాంటివి కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రోగ్రెస్ అయ్యి వాళ్ళందరూ కూడా కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయ్యి డయాలసిస్కి వస్తారు. మీరు ఇందాక చెప్పినట్టు స్టోన్స్ వల్ల అని, కొన్ని స్టోన్స్ బ్యాడ్ స్టోన్స్ ఉంటాయి, కొన్ని రకాల స్టోన్స్, అవి కూడా కిడ్నీని పూర్తిగా పాడు చేసేస్తాయి. వాళ్ళు కూడా కిడ్నీ పూర్తిగా ఫెయిల్ అయ్యి ట్రాన్స్ప్లాంటేషన్ అవసరానికి వచ్చేస్తారు. సో డయాబెటీస్, హైపర్టెన్షన్ మేజర్ కాజ్. అవి కాకుండా గ్లోమర్లోనెఫ్రైటిస్లు, హెరిడిటరీ డిసీజెస్, స్టోన్ డిసీజెస్ లాంటివి కూడా కిడ్నీని పూర్తిగా పాడు చేస్తాయి.